నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై సీఈసీ సుదీర్ఘ చర్చలు, ఇవాళ తొలి జాబితా ప్రకటించే ఛాన్స్. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు, త్వరలో 175 అభ్యర్థుల జాబితా ప్రకటన. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్, ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. మేడిగడ్డ లోపాలపై ఎన్డీఎస్ఏ అధ్యయనం, ఇవాళ అన్నారం సుందీల బ్యారేజీల పరిశీలన. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ, శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు. వెయ్యి స్తంభాల గుడి కళ్యాణ మంటపం ప్రారంభం, ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి బరిలో దిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన పలు చర్చలు మూడు పార్టీల నేతల మధ్య జరిగాయి. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటు పైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో బీజేపీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని ఎన్డీఏలో చేర్చుకుంది. ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కూడా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైంది. తాజాగా టీడీపీని కూడా ఎన్డీఏలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఎన్డీఏలో చేరికపై ఫిబ్రవరి 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు ఓ దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోసారి ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్, బీజేపీతో
కలిసి టీడీపీ జనసేన కూటమి ఏర్పడినట్లు తెలుస్తుంది. అలాగే సీట్ల సర్దుబాటుపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అయితే కనుక కేంద్ర పెద్దలను కలవడం కూడా జరిగింది. ఇటు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాకి కూడా ఇటు సుదీర్ఘంగా అయితే కనుక చర్చలు కొనసాగించినట్టు కూడా సమాచారం అందింది. ఏదైతే పొత్తుల భాగంగా 2024 ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు పొత్తులతో వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా సంకేతాలు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఇటు జనసేన టీడీపీ వర్గాలు అయితే కనుక కృషి మీద ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తమ యొక్క అధినేతలు ఢిల్లీ పెద్దలతోటి కలవడం, ఇక ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఇటు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే కనుక చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు వ్యవహారం అనేది కూడా ఇప్పుడు పూర్తి స్థాయి ఏపీ రాజకీయాల్లో అయితే కనుక ఒక్కసారిగా హీట్ రాజేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు బీజేపీ తోటి కనుక పొత్తుతో వెళ్తే వారికి కేటాయించాల్సినటువంటి స్థానాలపై అయితే కనుక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే మొదటి జాబితాలో భాగంగా టీడీపీ జనసేన అయితే కనుక తమ యొక్క అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించడం కూడా జరిగింది. ఇక ఎన్డీఏ కూడా పొత్తులో ఉంటే మాత్రం రెండో జాబితాలో అయితే కనుక అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కూడా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ చూసినట్లయితే కనుక 6 ఎంపీ సీట్లతో పాటు 12 అసెంబ్లీ స్థానాలు అయితే కనుక కోరుతున్నట్లు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. అయితే ఇటు పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు జనసేన అదేవిధంగా బీజేపీకి కూడా ఇటు టీడీపీ ఏ విధంగా కేటాయిస్తున్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే 4 ఎంపీలు అదేవిధంగా 8 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టేందుకు కూడా ఇటు టీడీపీ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పొత్తుల అంశం అనేది కూడా ఒక కొలుక్కొచ్చే దిశతో కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై అయితే కనుక ఇప్పటికే అధినేతలు ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా సెకండ్ జాబితా రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. మాధురి, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయింది. ఏ క్షణమైన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని సీఈసీ ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై సీఈసీ సుదీర్ఘ చర్చలు జరిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. రేవంత్, భట్టి, ఉత్తములతో ఎన్నికల కమిటీ చర్చలు జరిపింది. 17 సీట్లపై అభ్యర్థుల వివరాలను అందించారు రేవంత్. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. ఇక ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, లక్షద్వీప్కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సీఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతుందని కాంగ్రెస్ నేత వీడి సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజనందగావ్ నుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహు మహసాముందు నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వైనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. 2019 నాటి ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వైనాడ్లో గెలిచారు. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుణ్ణి కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువజాము నుంచే పోటెత్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజు, తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు భక్తులు అధికంగా వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ మాధురి, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో ఉన్నాం. కీసరగుట్ట పుణ్యక్షేత్రం అంటేనే శివరాత్రికి ఎంతో బ్రహ్మాండంగా జాతర నిర్వహిస్తారు. 6 రోజుల పాటు ఈ యొక్క జాతర జరగనుంది. నిన్న కళ్యాణం నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి 3 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో వచ్చి భక్తులు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తా ఉన్నారు. దర్శనానికైతే ఇప్పటి వరకు హాఫ్ అన్ అవర్ సమయంలోనే కూడా కేవలం అరగంట సమయంలోనే దర్శనం అవుతా ఉంది, సులభంగా అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చలవ పందిళ్లతో పాటు క్యూ లైన్లు ఏర్పాటు చేసి అలాగే దాదాపు 1800 మంది పోలీసుల బందోబస్తు నడుమ ఈ యొక్క దర్శన ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంతో పాటుగానే నిరంతరం సీసీ కెమెరాల నిఘా నడుమ ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? యాచారం ఇబ్రాహీంపట్నం. అది ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్. ఇబ్రాహీంపట్నం నుంచి వస్తున్నారు. ఎన్నింటికి వచ్చారు? మేము 8కి వచ్చినాం. 8కి వచ్చారు. దర్శనం అయిందా? కాలేదు. ఇది అభిషేకం చేద్దాం. అభిషేకం చేస్తాం. ఓకే. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు సార్? ఈ ఫస్ట్ టైం అంటే ఇంతకుముందుకు మామూలు టైంలో వచ్చా కానీ శివరాత్రి రోజు ఫస్ట్ టైం ఇది. ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి శివలింగాన్ని దర్శనం చేసుకుందామని ఇక్కడ వచ్చేసి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఫస్ట్ టైం రావడం? లేదు, ఇది రెండోసారి. మేము అమెరికాలో ఉంటాము. ఫస్ట్ టైం మాకు తెలియదు ఈ గుడి అంటే. మేము ఒక 20 సంవత్సరాల నుండి న్యూజెర్సీలో ఉంటాము. మేము న్యూజెర్సీలో ఉంటాం. మాకు చెప్పిరు, ఎవరో చెప్తే మేము వచ్చినాం. ఒక 4 ఏళ్ళ కింద వచ్చినాం. మాకు మంచిగా అనిపించింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు వచ్చి అభిషేకం చేసిపోతాం. నేను కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా కూడా మేము ఇక్కడ రావాలని వచ్చినాం. ఈయన మా ఆయన. మేము ఇక్కడ మాకు శివుడు అంటే మాకు చాలా భక్తి. ఇక్కడ రావాలని మాకు చాలా కోరిక ఉంటుంది. ఇంకా నేను కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా కూడా నేను హ్యాండిక్యాప్ పెట్టుకొని కూడా రాగలిగిన ఈ శివుని కాడికి. అన్నిటికీ ఈయన మాకు చాలా మంచి. కేసరిగుట్ట మాకు చాలా ఏదనుకుంటే అది అయ్యింది. మాకు శివుని నమ్ముకున్నందుకు మేము చాలా మా హోటళ్ళు, మాకు అమెరికాలో హోటల్స్ అవన్నీ ఉన్నాయి. శ్రీ గణేష దోస హౌస్ మాది. మేము శంకరుని చాలా నమ్ముతాం. దర్శనం అయిందా మీకు? స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిగా ఉంది. ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేసిండ్రు. అభిషేకం చాలా బాగా చేసిండ్రు. అయ్యగారు గొంతు కూడా చాలా బాగుంది. అంతా మంచిగా ఉంది. మాకు చాలా మంచిగా అనిపించింది. మాకు అంటే శివరాత్రి రోజు ఈ పూజలు నిర్వహించడం, స్వయంగా రామచంద్ర ప్రభువు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని మనం దర్శించుకోవడం ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఉపవాసం కూడా ఉన్నాము. చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. భగవంతుడు చాలా తృప్తుంది మాకు. ఇక్కడ విదేశాల నుంచి సైతం న్యూజెర్సీ, అమెరికాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది దర్శనం? మేము ఈసీఎల్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది. ఏర్పాట్లు అవి బాగానే చేశారు. ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఏర్పాట్లలో? పార్కింగ్ అది ఇంకా ముందు వరకు వస్తే కొంచెం పెద్దవాళ్ళకి ఎట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అట్లా 55 అబవ్ ఉన్న వాళ్ళకి ఏదన్నా కన్సెషన్ ఇచ్చి ఇంకా కొంచెం ముందు దాకా వస్తే బాగుంటుంది అని. దర్శనానికి ఎంత సమయం పడతా ఉంది? మీరు ఇదేనా ఫస్ట్ టైం రావడం? నేను అంతకుముందు చాలాసార్లు వచ్చాము. అంతకుముందు కంటే ఇప్పుడు అభిషేకం అని సపరేట్ రూట్ పెట్టారు కాబట్టి అది చాలా బాగుంది.
టైం సేవ్ అవుతుంది. అంత అభిషేకం అది మన ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది స్వామివారిని దర్శించు? రామకృష్ణపురం నుంచి వస్తున్నాం. 16 ఇయర్స్ నుంచి వస్తామండి. చాలా మహిమాన్విత స్వామి అండి. రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లింగానికి ఆయన దర్శనం చేసుకుంటేనే మహాభాగ్యం అండి. చాలా చాలా అంటే చాలా పుణ్యాలు, జన్మ పాపాలన్నీ తరిగిపోతాయండి ఇక్కడికి వస్తే. చాలా మంచి కూడా జరిగినాయండి అన్నీని. మా అబ్బాయి గురించి అన్నీ అనుకున్నవన్నీ అంతా శుభం జరుగుతున్నాయండి ఇక్కడికి వస్తే. 16 నుంచి ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఫ్యామిలీతో పాటు అందరికీ మంచి బాగా దర్శన భాగ్యం కూడా జరుగుతుందండి. అభిషేకాలు కూడా బాగా పెట్టారండి. ఫస్ట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంకా క్లియర్గా బాగుంది. ఫస్ట్ అయితే కొంచెం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా అందరికీ అందుబాటులో వెంటనే అయ్యేలాగా బాగా పెట్టారు. అంతా ఆ స్వామి దయ వల్ల అందరూ బాగుండాలండి, లోకం అంతా చల్లగా ఉండాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దర్శనాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మా చిన్న పిల్లలు కూడా ఇక్కడికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది, దర్శనం అయిందా? అంత బాగుంది, దర్శనం బాగా జరిగింది. మేము ఇక్కడ సోనియాస్ అపార్ట్మెంట్లో సాకేత్ హౌస్లో ఉషేడే సూపర్ మార్కెట్ ఆపోజిట్ వినాయక్ నగర్ అయింది. బాగా జరిగింది అన్నీ. ఏం మొక్కుకున్నావు దేవుణ్ణి? మా డాడీకి జాబ్ వచ్చేటట్టు చూడండి. ఓకే, రైట్. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క అభిషేకాలు చేయడం, స్వామివారిని ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకోవడం, అలాగే తమ కోరికలను తీర్చమని వేడుకోవడం అనేది జరుగుతూ ఉందంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా స్వామివారు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈరోజు మొత్తం బ్రహ్మోత్సవాల్లో ఏ విధమైనటువంటి సేవలు ఉంటాయి స్వామివారికి? ఈరోజు మహాశివరాత్రి పర్వదినము శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు ఉపవాస దీక్షతో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని సాయంత్రము ఉపవాసం విడిచి రాత్రి వేళ జాగారం చేసి సుమారు 2 లక్షల మంది ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ముఖ్యంగా స్వామివారికి ఒక పొద్దులు, అలాగే ఉపవాస దీక్షలు, జాగరణాలు స్వామివారి సన్నిధిలో చేయడము చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారిని నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వేలాది సంఖ్యలో కూడా క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మారుమోగిపోతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా, తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే శ్రీశైల క్షేత్రానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శైవ క్షేత్రాలు కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ప్రతి ఒక్క శైవ క్షేత్రము కూడా భక్తులు శివనామ స్మరణతోనే కాకుండా అలాగే ఆధ్యాత్మిక నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్టయితే ఉపవాసాలతో ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వేకువజామునే వచ్చి దర్శించుకుంటున్నారు శివుడిని. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శివం రోడ్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉన్నాము. 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి అనేక మంది భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే స్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సాయిరామ్.
స్వతంత్ర టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివం రోడ్లో ఉన్నటువంటి శివం మందిరం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1973 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసి గత సంవత్సరానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరిగేలాగా ప్లానింగ్ చేసుకుని ఇక్కడ ఈ రోజున మీరు అక్కడ కనుక చూస్తే ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతోంది. ఇక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళకి అభిషేకాలు చేయడానికి దానికోసమని ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ఏర్పాటు చేసిన దాంట్లో వాళ్ళందరూ వెళ్ళి చక్కగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలు కానీ పాలు కానీ చక్కగా అక్కడ పెట్టినటువంటి లింగానికి అభిషేకం చేసుకుంటారు. ఆ అభిషేకం చేసుకున్నది కూడా వరుస క్రమంలో వెళ్ళి చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ అభిషేకాన్ని చేసుకునేటువంటి ఈ సన్నివేశాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా వరుస క్రమంలో చక్కగా నుంచుని అక్కడ పెట్టినటువంటి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ ఈ అభిషేకం చేసేటువంటి కార్యక్రమం మధ్యాహ్నం దాకా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి లింగానికి వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాలు అవన్నీ పోసి అభిషేకం చేసేటువంటి సన్నివేశం మీరు చూస్తున్నారు. ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు చక్కగా ఈ శివలింగం పెట్టినటువంటి స్థాపన చేసినటువంటి ఈ శివలింగానికి పాలతోటి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా పక్కగా ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కొబ్బరికాయలు కొట్టుకుని ఆ కొబ్బరికాయ ప్రసాదంగా వాళ్ళు కొబ్బరి చిప్పలు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం కూడా మేము ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి ఇక్కడ సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఈ విధంగా ఇక్కడ కొనసాగుతుంది. ఇది అయిన తర్వాత ఇటువైపు చూస్తే మీరు ఇక్కడ అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆ కొబ్బరికాయలు కొట్టిన చోట అందరూ కూడా వరుస క్రమంలో ఉండి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకుని చక్కగా ఈనాటి పరమ పవిత్రమైనటువంటి పర్వదిన సందర్భంగా, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వారంతటా వారి చేతులతో చేసుకునేటువంటి కార్యక్రమం మీకు ఎక్కడ కూడా మిగతా ప్లేసుల్లో ఇటువంటి సన్నివేశం కానరాదు. అటువంటి సందర్భంలో శివం ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపన చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి ఈ శివం ప్రాంగణంలో ప్రతి ఏడాది ఈ విధంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు మేము చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అందరికీ ఆత్మీయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 సమితుల సభ్యులందరూ కూడా, సాయి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి విధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేశాము. అక్కడ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద స్థాపన చేసినటువంటి సాయీశ్వర లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు అంగన్యాస కరన్యాసాల కార్యక్రమం జరుగుతోంది. ఈ అంగన్యాస కరన్యాసాల కార్యక్రమం ఏంటంటే ముందుగా మన శరీరాన్ని శుద్ధి చేసుకున్న తరువాత ఈ ఏకాదశి రుద్రాభిషేకం చేయడానికి మనకి అర్హత లభిస్తుంది. అటువంటి సందర్భంలో పురోహితుల ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా అంగన్యాస కరన్యాసాలని శరీర శుద్ధి చేసుకున్న తర్వాత ఈ ఏకాదశి రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. 11 సార్లు ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ 11 సార్లు కూడా శ్రీరుద్రం చదవడానికి వీరందరూ కూడా ఇక్కడ సిద్ధమై కూర్చుని ఉన్నారు. వీరందరూ శ్రీరుద్రం చదువుతారు. ఒక్కొక్కసారి శ్రీరుద్రాన్ని చదివిన తర్వాత 11 సార్లు చదివిన తర్వాత ఈ 11 సార్లు చదివిన తర్వాత దాన్ని ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ మధ్యాహ్నం 12 గంట వరకు ఈ ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అది అయిన తర్వాత ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అఖండ భజన అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ అఖండ భజన అనేటువంటి కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 సమితుల్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భజన కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ జరిగేటువంటి ఈ భజన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 సమితులలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకి మంగళహారతి సమర్పించేటువంటి సందర్భం. ఆ 6 గంటలకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్థలంలో 5 యువకులు పంచహారతులు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కూడా మేము కొనసాగిస్తున్నాం. ఈ పంచహారతులు ఇచ్చిన తర్వాత ఈ శివరాత్రి మహోత్సవ పర్వదిన వేడుకలు రేపు ఉదయంకి పరిసమాప్తం అవుతాయి. నమస్కారం.
ప్రస్తుతం అయితే శివం రోడ్లో ఉన్నటువంటి ఈ సత్యసాయిబాబా ఏదైతే స్థాపించినటువంటి ఈ శివాలయానికి గోల్డెన్ జూబ్లీ 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ శివాలయానికి సంబంధించి అనేక మంది భక్తులు సుమారుగా 2000 దాకా భక్తులు శివరాత్రి అనే కాదు మతాలకు అతీతంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క ప్రార్థనలు కూడా జరుగుతాయి అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. MLN స్వామి గారు కూడా ఇదే చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే శివాలయానికి అనేక మంది శివరాత్రి సందర్భంగా ఈరోజు ఏదైతే అర్ధరాత్రి 12 గంటలకు భస్మాభిషేకం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అనేక మంది భక్తులు కూడా వస్తున్నారు. ఉపవాసాలు అలాగే జాగరణ ఉండేటటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ జానకిరెడ్డితో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.